నాన్నకేం కాదమ్మా, మీరేడవకండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వడదెబ్బేదో తగులు ఉంటుంది. పెద్దదాని నువ్వే ధైర్యంగా ఉండకపోతే ఎలా చెప్పమ్మా? అక్క చెల్లి కూడా ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. ఊరుకో అమ్మా. ఊరుకోండి అత్తయ్య, మావికేమీ కాదు. నాయనా, పొద్దున బాలమ్మని వదినొచ్చింది. నీ కోడలికి ఇచ్చిన గడువు అయిపోయింది. అయినా నాకు ఇవ్వాల్సిన 10 లక్షల డబ్బు ఇవ్వలేదు. ఎక్కడ నీ కోడలు కొడుకని అడిగింది, గొడవ చేసిందిరా. అవును తమ్ముడు, నా డబ్బులు నాకిప్పుడు ఇవ్వకుంటే ఇంట్లో నుంచి గెంటేస్తాను, డబ్బులు ఎగ్గొట్టారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి జైల్లో పెట్టిస్తానని నానా గొడవ చేసింది. ఏం చెయ్యాలో తెలియక నాన్న మీరిద్దరూ తిరిగి రాగానే డబ్బులు ఇచ్చేస్తానని మాటిచ్చారు. ఉన్నట్టుండి గుడ్డల మీద చేసుకుని ఇబ్బంది పడ్డారు. అడిగితే ఏమీ లేదన్నారు. చెక్ చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది మా నాన్నకి? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పడానికి కాస్త టైం పడుతుంది. డాక్టర్, నేను ఉదయం నుంచి ఇటే 10 సార్లు వచ్చాను, ఎక్కడా కనపడలేదు వదినా. అంటే మనం నిన్న ఫంక్షన్ లో ఉన్నప్పుడు రూమ్ లోనే తాగేసి పారేసుంటాడు. అది ఇప్పుడు దొర్లుకుంటూ బయటకు వచ్చేసింది. రాజుయే, మీ అల్లుడు దీపక్ కాదు. వాడు తాగితే నువ్వే కనిపెడతావు కదా తమ్ముడు. వాడు రాని చెప్తాను, వాడిని వదిలే ప్రసక్తే లేదు. సమయానికి బతికించావు మమ్మీ. ఇందుకే జాగ్రత్తగా ఉండమనేది. నా తాగుడు వాడి అకౌంట్లో వేసి వాడిని పెద్ద తాగుబోతుని చేసావు కదా, యూజ్ అయిందిలే. అలా చేశాను కదా అని నువ్విలా చెయ్యకు. సార్, నిన్న ఫంక్షన్ వీడియో సార్, ఒకసారి ఫైనల్ కరెక్షన్ ఉంటే చెప్పండి, కరెక్షన్ చేసి తీసుకొస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే సార్. మళ్ళీ చూసి గుర్తు తెచ్చుకోవడం ఉంది చంద్ర, దాన్ని డస్ట్బిన్ లో పడే. పెద్దనాన్న, రాజు డ్రింక్ చేయలేదు అంటున్నాడు. ఫంక్షన్ వీడియో ఏమైనా చెక్ చేస్తే తెలిసిపోతుందేమో పెద్దనాన్న. అవునన్నయ్య, ఒకవేళ ఉంటే నిజమేంటో తేలిపోతుంది కదా. ఇంకా తేలేదేంటి, తెలుసుకునేదేంటి చంద్ర? ఎక్కడికో వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయలేరు కదా వదినా. బావగారు, ఒకసారి చూస్తే నిజమో నిందో తెలిసిపోతుంది కదా. సరే చూద్దాం. చంద్ర, అన్నయ్య టీవీ కనెక్ట్ చేయి. అలాగే అన్నయ్య. ఈ ట్విస్ట్ ఏంట్రా? నువ్వు వీడియోలో పడుంటావా? ఏమో మమ్మీ, నేను గమనించలేదు. చూసావా అన్నయ్య, రాజు తాగలేదు, కూల్ డ్రింక్లో ఎవరో కలిపి తాగేలా కుట్ర చేశారు. ఎవరు? ఎవరి పని చేశారో ఎవరో తెలియట్లేదు కదా తమ్ముడు. చేతికున్న బ్రాస్లెట్ ఒక్క క్లూ చాలు. ఎవరనేది తెలుసుకుంటాను. ఆ రోజు నా విశ్వరూపాన్ని చూస్తారో. ఇప్పుడైతే రాజు డ్రింక్ చేయలేదని తెలిసింది కదా పెద్దనాన్న.
నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. ఏం తెలివిగా మాట్లాడుతున్నావత్తయ్యా? అయిన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? ఆస్తి కోసం, అధికారం కోసం అవసరమైతే నాన్నకి అపకారం చేయడానికి కూడా వెనకాడని నువ్వు అయిన దానివా? నాన్న కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చే రాజు పరాయివాడా? నా ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నీ కొడుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు నువ్వు అయిన దానివా? ప్రతి క్షణం నా మంచి కోసం ఆరాటపడే రాజు పరాయివాడా? ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన మాటలు నా దగ్గర మాట్లాడకండి అత్తయ్య. నీ కొడుకుని గుడ్డిగా సపోర్ట్ చేస్తూ నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. రూపా, ఊరుకుంటున్నాను కదా అని మితిమీరిపోతున్నావు. ఏంటి దీపక్ ఓవర్ చేస్తున్నావు? అమ్మాయి గారి మీద ఏంటి మీ దౌర్జన్యం? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. రాజు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అనవసరంగా తలదూర్చుకో. రాజు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబరే, అది గుర్తుంచుకోండి. ఎవరు ఫ్యామిలీ మెంబరు ఎవరు కాదో మాకు బాగా తెలుసు. మార్నింగే తీసుకొచ్చేసినాం రా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఒంట్లో తేలిగ్గా ఉందా? ఎందుకే దనాలు గాబరా పడతావు? ఉక్లాట్ మెడిసిన్ నాకేటవుతుంది? నిన్నటిదాకా మేమంతా నీ గురించి అదే అనుకునేది. ఉక్కు లాంటి మడిసికి మరి గుండెందుకు నీరస పడిపోయినాదో? ఎందుకమ్మా నాన్నకు మళ్ళీ జరిగిపోయిందంతా గుర్తు చేస్తావు? డాక్టర్ గారు ఏమన్నారు? అసలేమీ జరగనట్టు ధైర్యంగా ఉండమన్నారా లేదా? డాక్టర్లకే అట్టనే చెప్తారు. కాపురం చేసే ఇల్లాలకి తెలుస్తుంది ఆ బాధ. ముత్యాలు, ఎందుకంత బాధపడతావు? ఇప్పుడేటైనది? లోపల ఇంజిన్ కొంచెం పాడైనది. డాక్టర్ గారు రిపేర్ చేసి బాగు చేసినాడు కదేటి. ఆటో తోలి ఆటో భాష వచ్చినాదయ్యా. ఆటో అయినా మడిసి అయినా టయానికి సర్వీసింగ్ చేయించుకుంటా జాగ్రత్తగా చూసుకుంటే ఏటి కాదులేవే. సరే డాక్టర్ లాగా బాగానే కబుర్లు చెప్తున్నావు గాని ముందు యాప్రిస్కాయ తిను, మందులేసుకోవాలి. నమస్తే. దండాలు బాబు. కూకుంటయ్యా. పర్వాలేదు, నువ్వు కూర్చో అప్పలనాయుడు. పర్వాలేదయ్యా, కూర్చోమన్నానా? చూడు, పెద్దయ్య ముందు గిట్లనే వదిలినాం అనుకో, బర్రెని దోలుకుపోయినట్టు దోలుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు. ఏంటి, ఏం జరుగుతుంది? అబే ఏం లేదు నాన్న, ఏం లేదు. ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నావు. ఊరికే ఏదో మాట్లాడుతున్నట్టు లేదు. ఈవిడ కంఠం కంచులో మోగుతుంది. అసలేం జరిగింది? అసలు ఏమైనదంటే నాకేం చెవులేదు. నీ గొంతు తగ్గించి చెప్పు. ఏం లేదులే పెద్దయ్య, అవన్నీ మామూలే. బాలమణి గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా పోయే, నీకు దండం పెడతా. రేణుక తీసుకెళ్ళు. ఆనకు మేము వచ్చి మాట్లాడతాం. మీరాగండి, వాళ్ళనేదో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. ఏం లేదు సారు, మీరే న్యాయం చెప్పురి. గీ ధనాలు బిడ్డకి ఆపరేషన్ చెయ్యాలనంటే 10 లక్షలు మిత్తి లేకుండా ఇచ్చిన. ఎప్పుడు ఇమ్మన్నా లేవు లేవు అంటురు. గట్టిగా అడిగితే నా నోరే వినపడుతుంది గాని నేను మాత్రం ఎన్ని దినాలు ఆగాలి చెప్పురి? వాళ్ళకి 10 లక్షలు తిరిగిచ్చే స్తోమత ఉందనే నీకు తెలిసే ఇచ్చావా? పేకల మీద కూర్చున్నంత మాత్రాన వెంటనే 10 లక్షలు పుట్టుకొస్తాయా? చెక్ బుక్ తీసిరా. ఓకే సార్. ఇదిగోండి సార్. పేరేంటి? బాలమణి సారు. ఎంత? 10 లక్షలు. కాదు 7 లక్షలే.
ఏమైంది? సారీ నాన్న, వద్దు. ఎందుకో? నువ్వు ప్రతిసారి మాటలు పడుతూనే ఉంటావా? ఇది నా అత్తగారింటి అవసరం నాన్న. పుట్టింటి డబ్బు తీసుకుని అత్తగారింటి అప్పు తీరిస్తే అది నా భర్తకు, నా అత్తమామలకు గౌరవం కాదు. వాళ్లకప్పు తీరిపోవచ్చు, కానీ మీ రుణం తీరిపోదు. ఇందాక మావయ్య గారు అదే చెప్పారు. ఎవరి రుణం ఎందుకు ఉంచుకోకూడదో అర్థమయ్యేలా చెప్పారు. అది విన్నాక అస్సలు తీసుకోకూడదనిపిస్తోంది. నా భర్త అసమర్థుడైతే, తీసుకున్న అప్పు తీర్చలేనివాడైతే అది వేరు. కానీ రాజు మాట మీద నిలబడే మనిషి నాన్న. వాళ్ళ అప్పు తప్పకుండా తీరుస్తాడు. నువ్వు నీ అత్తారింటి స్తోమత మర్చిపోయి మాట్లాడుతున్నావు. స్తోమతంటే డబ్బేనా నాన్న? అంతస్తు ఐశ్వర్యం ఉంటేనే స్తోమతున్నట్టా? లేదు నాన్న. చాలా ఇళ్లల్లో లేని ప్రేమ ఈ ఇంట్లో ఉంది. ఈ డబ్బు వల్లే మానవ సంబంధాలన్నీ మంటగలిసిపోతున్నాయి నాన్న. కట్నం డబ్బు తేలేదని ఈ బాలామణి కన్న కొడుకునే ఇంట్లో నుంచి గెంటేసింది. కట్నం ఇవ్వలేదని మా ఆడపడుచు భర్త భార్యా బిడ్డల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. మా అత్తగారింట్లో మాత్రం ఆ దరిద్రం లేదు నాన్న. ఒకరినొకరు ఇష్టపడతారు, ఒకరి కోసం ఒకరు కష్టపడతారు. ఇంతకన్నా స్తోమత ఇంకేముంటుంది నాన్న? నీ మాట కూడా అదేనా రాజు? చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి గారి మాటని ఎప్పుడూ కాదనలేదు పెద్దయ్య. అయ్యగారు, అమ్మాయి గారు ఎవరనుకున్నారు? మీ రక్తం బాబు. ప్రాణం పోయినా ఆత్మాభిమానం వదులుకుంటుంది అనుకుంటున్నారా? తగ్గేదే లేదు. పెద్దయ్య, ఎంత గొప్ప కూతుర్ని కన్నారు, కళ్ళారా చూశారు కదా. నా భర్త ఇలువ పెంచింది, నా కొడుకు గౌరవం కాపాడింది. అప్పు తీరిస్తే పోతుంది, కానీ ఎంత ఇస్తే ఇట్లాంటి మనసున్న మనిషి దొరుకుతుంది? మందారం, నీ ఫోన్ ఇక్కడే ఉందమ్మా. వస్తున్నా అమ్మగారు. నేనే తీసుకొస్తున్నా. మందరం, నమస్తే శర్మగారు. రాజు, నువ్వా? కూర్చో కూర్చో. చాలా కాలం తర్వాత కనపడుతున్నావు. మీకు తెలుసుగా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప నేను మీ దగ్గరికి రాను అని. అయ్యో, నీ గురించి నాకు తెలియదా రాజు? నువ్వెంతో పద్ధతి గల మనిషివి. నీలాంటి వాళ్ళు మా దగ్గరికి రావడమే మాకెంతో సంతోషకరమైన విషయం. ఏం కావాలో చెప్పండి. అర్జెంటుగా నాకు ఒక 10 లక్షలు అవసరం అయ్యాయి. మీరు ఏ టైంకి తిరిగి ఇవ్వమంటే ఆ టైంకి తిరిగి ఇచ్చేస్తాను. మంత్రి గారు అల్లుడు గారు మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? దయచేసి నన్ను మంత్రి గారు అల్లుడుగా చూడొద్దు. మినిస్టర్ గారు పిఏగా, ఒక బస్తీ మనిషిగా చూసి అప్పు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. పర్వాలేదు రాజు, నేను ఇస్తాను. మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు చేతికి డబ్బు అందకూడదు చెప్తా.
హలో, ఎవరు? నేను బాలమ్మని బిడ్డను రేణుకని మాట్లాడతాండా. చెప్పమ్మా. ఇప్పుడు మీ తానికి రాజొచ్చిండు కదా డబ్బడగనికి. అవునమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి డబ్బులు ఈయనకి వీల్లేదు. ఏమ్మా? ఇప్పుడు కారణాలేం అడగొద్దు. సరేనమ్మా. ఒకప్పుడు మీ అమ్మగారు సాయం చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నీ మాట కాదనలేను. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్. ఉంటామల్లా. సరేనమ్మా. సారీ రాజు, ఏమనుకోవద్దు. సమయానికి డబ్బులు లేవు. నేను నీకిప్పుడు డబ్బులు ఇవ్వలేను. మమ్మీ తెచ్చావా? తెచ్చా మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం? కానీ ఎవరు రాకుండా చూసుకుంటాను. తొందరగా. ఇదేంటి మమ్మీ? బొప్పాయికి బాబు. ఆ జ్యూస్ తాగగానే కడుపులో ఉన్న బిడ్డ కకావికలమవుతుంది, కరిగిపోతుంది. మందారం! ఏమైంది అమ్మాయి గారు? ఈ జ్యూస్ ఎవరిచ్చారు నీకు? నేనే ఇచ్చాను రూపా. ఏమైంది? ఇదేం జ్యూస్? మ్యాంగో జ్యూస్ రూపా. కాదు, బొప్పాయ. గర్భవతులు బొప్పాయి జ్యూస్ తాగితే కడుపులో ఉన్న బిడ్డకు ఎంత ప్రమాదమో నీకు తెలీదా? అసలు బొప్పాయి మన ఇంట్లో ఎవరు తినరు కదా, మనం ఎప్పుడు తీసుకురాం కదా. మరి ఈ జ్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది సుమా? దీపక్ తీసుకొచ్చాడు నాన్న. నేనా? నేను చూశాను. ఏంటక్క ఇది? తమ్ముడు, అది నా కోసం తమ్ముడు. నాకు తాగాలనిపించింది, తెమ్మని చెప్పాను. మందారాన్ని ఇబ్బంది పెట్టడానికే అత్తయ్య దీపక్ కలిసి కుట్ర చేశారనేదే నా అనుమానం నాన్న. ఎందుకంటే మందారం కడుపులో పెరుగుతోంది దీపక్ బిడ్డ అన్న విషయం భవిష్యత్తులో అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు భయపడుతున్నారు నాన్న. ఎందుకంటే మందారం కడుపులో పెరుగుతోంది దీపక్ బిడ్డ అన్న విషయం భవిష్యత్తులో అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు భయపడుతున్నారు నాన్న. రూపా, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి గాని మాకు అవసరం లేదు. మందారం విషయంలో నా కొడుకు ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు నా మీద అభండం వేశావు కాబట్టి అది తప్పు అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది. అందుకోసం ఇక నుంచి మందారానికి సంబంధించిన అన్ని పనులు నేనే చూసుకుంటాను, అన్ని సేవలు నేనే చేస్తాను. ఏంటి తమ్ముడు,
ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏమైనా అనుకుంటే చెప్పు. నా కొడుకు విషయంలో ఎవరూ అనుమానపడ్డా నేను సహించలేను. గతంలో చేసిన DNA పరీక్షలో కూడా నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదని తెలిసిపోయింది కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి అక్క. ఇక నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మందారం ఈ ఇంట్లో ఉన్నంత వరకు తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ జరగకూడదు. మందారానికి గాని తన బిడ్డకు గాని ఏమైనా జరిగినా ఆ ఎఫెక్ట్ అంతా నా మీద పడుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ నాన్న. మందారానికి ఏం జరిగినా తనకి మీరిచ్చిన మాట పోతుంది. బయట మీ పరువు పోతుంది. గౌరవానికి భంగం పుడుతుంది. కానీ ఒక్క విషయం గమనించండి నాన్న, మందారానికి ఇంట్లో వేరెవరూ శత్రువులు లేరు. ఎవరూ తనకి హాని చెయ్యరు. మందారానికి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి కారణం అత్తయ్య మాత్రమే అవుతుంది. తమ్ముడు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ ఇంట్లో మందారానికి ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? సరే అక్క, నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి ఇక తనకి ఇబ్బంది ఏముంటుంది? అత్తయ్య, నీ మాటని నీ నటనని మా నాన్న నమ్మాడేమో కాని నేను నమ్మను. మీరు బొప్పాయికాయ తెచ్చింది మందారం కడుపులో ఉన్న బిడ్డను మాయం చేయడానికైన విషయం నాకు తెలుసు. ఏ హాస్పిటల్కి? రావు గారి ఆసుపత్రి అయ్యా. నీకు చూడాల్సింది గుండెకి సంబంధించింది, జ్వరానికి కాదు. పిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని నాకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉంది. నీకదే కరెక్ట్. తీసుకెళ్తాను, పద. ఏ ఆసుపత్రి అన్నారయ్యా? పిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. విరూపాక్షమ్మ ఆసుపత్రి అది. ఇప్పుడు ఎలాగా? ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నేమీ వాళ్ళు రూపాయి అడగరు. అది కాదయ్యా, రావు గారి ఆసుపత్రి ఉంది కదా, ఆయన అస్తవాసి కూడా మంచిదంటారు. అంటే నీకు ఏది మంచిదో నేను చెప్తున్నా వినవా అప్పలనాయుడు? అలాగని కాదయ్యా, తమరికెందుకు ఇబ్బంది అని ఆటో తయారైపోతుందయ్యా. అప్పలనాయుడు, ముందు కారెక్కు. దేవుడా, ఇప్పుడు ఐగూరికి ఎలాగ చెప్పాలా? విరూపాక్షమ్మ గారు ఉండేది ఆ ఆసుపత్రి. ఐగూరికి అంటుపడితే అమ్మో. ఏంటి? చూడమ్మా విరూపాక్షి, ప్రేమించడం తప్పని నేను అనను. నీ వయసు అలాంటిది. ప్రేమకు 2 మనసులు చాలు. పెళ్లికి చాలా కావాలి. నువ్వు మా ఇంటికి అతిథిగా రావచ్చు. నా కొడుకు మీ ఇంటికి అల్లుడుగా రాలేడు. వాడికి ఆ అర్హత లేదు. వాడందుకు అర్హుడు కాదు. మా స్థాయి వేరు, మీ స్థానం వేరు. కుదరదు. మీ నాన్నగారితో నా అనుబంధం గొప్పది. మీ వల్ల ఆ అనుబంధం చెడిపోకూడదు. ఒక పెళ్లి వల్ల 2 కుటుంబాలు కలవాలి, ఎప్పుడు విడిపోకూడదు. అది నేను కోరుకోవటం లేదు. అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఈ బాధ కొద్ది రోజులే ఉంటుందమ్మా. పెద్దల అంగీకారం లేనిది జీవితాంతం బాధ పెడుతుంది. అది నీకు ఉండకూడదు. మర్చిపోండి. అప్పలనాయుడు, పెద్దయ్యా, అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర భద్రంగా దింపిరా. అయ్యా, అది తీసుకువెళ్ళి. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా కాబట్టి ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నా. నీ గురించే తెలుసుకుంటూ ఉంటా. ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి రాజు. మొదటిది అబద్ధాన్ని నిజం చేయటం. అంటే గా అమ్మాయి గారిని నిజంగానే పెళ్లి చేసుకోవడం. నీకు ఆ ఉద్దేశం ఉంటే గీ పాటికి ఆ పని చేసుండేవాడివి. గా పని చేయలేదంటే నీకు ఆ ఉద్దేశం లేదన్నట్టు. రెండోది, జరిగిందంతా అబద్ధం అని చెప్పి
నువ్వు బయటపడటం. గప్పుడు అమ్మాయి గారి జీవితం అమ్మాయి గారిది, నీ జీవితం నీది. నీ జీవితం నీదైనప్పుడు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి రాజు. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలోని ఆడ దొరకరు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు మల్లేషు వరాలు కూడా సంతోషంగా ఉంటారు. ధనలక్ష్మి సమస్య కూడా తీరిపోతుంది. అప్పుడు మన రెండు కుటుంబాలు మస్తు ఖుషీగా ఉంటాయి. ఆలోచించు రాజు, నేను నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. ఒక యజమాని కూతురుగా అమ్మాయి గారిని నువ్వెంత అభిమానిస్తున్నావో నాకు తెలుసు. అందుకే కష్టకాలంలో ఆమెకు అండగా నిలబడ్డావు. రేపు మన పెళ్ళయ్యాక కూడా నువ్వు అమ్మాయి గారికి హెల్ప్ చేయొచ్చు. నీ యజమాని కూతురికి అండగా ఉండొచ్చు. గా విషయంలో నేనేం అనుకోను రాజు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. నాన్నగారు, చెప్పు విజయాంబిక. సంతోషమేగా? సంతోషమే, కానీ ఏమిటి విజయాంబిక? మీ తర్వాత పార్టీకి సేవ చేసేది తమ్ముడు అన్నారు. మీకెప్పటినుంచో పాలిటిక్స్ లోకి వెళ్లాలని అడుగుతోంది నేను కదా నాన్నా. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? ఏదో ఊరికి అడుగుతున్నావు, మర్చిపోయావు అనుకున్నాను. లేదు నాన్న, నేను చాలా సీరియస్ గానే తీసుకున్నాను. నా నరాల్లోనూ పదవి దక్కించుకుని ప్రజల్ని ఏలాలనే కసి పెరిగిపోయింది. విజయాంబిక, నీకు ఆవేశం ఎక్కువ. పాలిటిక్స్ లో కావలసింది ఆలోచన. నీ మెంటాలిటీకి సరిపోదమ్మా. ఇబ్బందులు పడతావు. చక్కగా ప్రశాంతంగా ఇంటి పట్టు నుండి ఇంటిని చూసుకో. తమ్ముడు నీ కోరికను కూడా నెరవేరుస్తాడు. వాడికి ఆ శక్తి ఉంది. అంటే నాకు లేదా నాన్నా? చెబుతున్నాను కదమ్మా, నీకు సెట్ కాదు. సూర్యలోని నీలో లేని లీడర్ని చూసుకో, సరిపోతుంది. సరేనా? ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. అయ్యా, ఉంగరాలు మార్చుకోండి. అయ్యా, దండలు మార్చుకోండి ఇద్దరు. అమ్మా విజయాంబిక, బీరువా తాళాలు ఒకసారి ఇవ్వమ్మా. ఏం కావాలి నాన్నా? విరూపాక్షకి మీ అమ్మ నగలిద్దామని. మా అమ్మ నగలు నాకు కదా? కూతురుగా నీకు చేయించాల్సినవన్నీ చేయించాను కదమ్మా. ఆ నగలు పెద్ద కోడలికి ఇవ్వాలన్నది మీ అమ్మ కోరిక. అది తీర్చొద్దు. ఆ తాళాలు ఎలా ఇవ్వు. చంద్ర, ఇలా రా. ఏమంటూ వచ్చిందో మొత్తం లాగేసుకుంది. నీకు పట్టిన దరిద్రం అదే. మీ నాన్నగారు తాళాలు కూడా తీసుకున్నారు. నీకు అభ్యంతరం కూడా లేదు. ఈ కోడలికి అన్నీ ఇచ్చేస్తాడా?
అమ్మా, ఇవి మీ అత్తయ్య గారి నగలు. నాకెందుకు మావయ్య గారు? కోడలికి ఇవ్వాలని తన కోరికమ్మా. ఇవి నువ్వు వేసుకో. తన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. ఆస్తి ఏటో అనుకుంటే ఏటో పోయింది. వాళ్లల్లో వాళ్లకి గొడవలు పెడదామన్నా కూడా తమ్ముడన్నిటికీ భరిస్తున్నాడే గాని భార్యని ఏమీ అనేటట్టు కనపడటం లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. విరూపాక్షిని తమ్ముణ్ణి విడగొట్టాలి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడొచ్చావు విరూపా? ఏం కావాలి? నటించకండి, నేనంతా విన్నాను. నేను మీ తమ్ముడు సంతోషంగా ఉండటం మీకిష్టం లేదా? ఇన్ని రోజుల్లో మా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అంత అబద్ధమా? అవును అవును అవును, నువ్వన్నదాని వచ్చాకే అన్ని విధాలుగా నాకు అన్యాయం జరిగింది. నాతో నా తమ్ముడు ఎంతో ప్రేమగా ఉండేవాడు. నీ మెళ్ళో తాళి కట్టాక అసలు నన్ను పట్టించుకోవడం లేదు, అసలు విలువే ఇవ్వడం లేదు. అయితే మీరు పొరపాటు పడుతున్నారు. ఆయనకి మీరంటే ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. నువ్వు చెప్తే నేను నమ్మాలా? చూడండి, మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏం చేస్తావు? మీ పద్ధతి మార్చుకోకపోతే ఆయనకి మీ గురించి చెప్పాల్సి వస్తుంది. మైండ్ ఇట్. చూసావా అత్తయ్య, అది నాకే వార్నింగ్ ఇచ్చింది. చెప్తాం దీని సంగతి. రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది? ఎందుకు ఇప్పుడు వచ్చి రమ్మంటున్నారు? ఇక్కడ మీ అమ్మాయికి ఏం లోటైందని ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దేనికి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అయ్య గారు. ఎవరితో పెళ్లి చేస్తారు? అయ్యగారు, ఇంత పెద్ద ఇంట్లో పని దొరికినందుకు చాలా సంతోషపడ్డాం. కానీ ఇదిలా తొందరపడి మమ్మల్ని బస్తీలో తలెత్తుకోకుండా చేస్తుందనుకోలేదు. ఇది తెల్లవడానికి కారణం మీ మేనలుడేనని మందారం చెప్తోంది. ఆయనేమో తనకేమీ సంబంధం లేదంటున్నాడు. అందుకే మా ఆడబిడ్డ కొడుకు కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకున్నాడు. కానీ ఎవరి బిడ్డకో తండ్రిగా ఉండలేను అంటున్నాడు. అందుకే దీన్ని తీసుకువెళ్ళి ప్రసవం కాగానే ఆ బిడ్డని మేం తీసుకుని దీనికి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాం. ఈ దిక్కుమాలిన దరిద్రం ఇంత సులువుగా వదిలిపోతుందో అనుకోలేదురా. మనకేం సంబంధం లేకుండా ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోలేదు మమ్మీ. అమ్మా, ఏంటమ్మా మీరనేది? నాకు బావతో పెళ్ళేంటి? మీకేమైనా మతిపోయిందా? నోరు ముయ్యవే. పెళ్లి పెట్టాకులు లేకుండా బిడ్డను కని ఇలా తల వంపులు తెస్తావా? నోరు మూసుకుని రా. అమ్మా, రా. ఆగండి. ఏంటిది? మందారాన్ని ఎందుకు లాక్కెళ్తున్నారు? అన్నా, నువ్వే కాపాడాలన్నా. వీళ్ళు నాకు ఇంకో పెళ్లి చేయడానికి లాక్కెళ్తున్నారు. ఆపండి అన్నా, వీళ్ళని పంపించేయండి అన్నా. ఏంటి? మందారం విషయం ఏంటో తేలకుండా ఇంకో పెళ్లి ఎలా చేస్తారు?
ఏం చేయమంటావు రాజు? దీనికి కారణమైన వాడు ఎవరనేది ఇంకా రుజువు చేయలేదు కదా. వీళ్ళేదో రుజువు చేస్తారని, నా మేనల్లుడితే తప్పవుతుందని నేను భయపడ్డం లేదు. మందారాన్ని ఇంకొకటి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అలా అంటున్నవాడు ఆ బిడ్డని మాత్రం వద్దంటున్నాడు. అప్పుడు ఆ బిడ్డ తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా పెరగాల్సొస్తుంది. తొందరపడి మందారానికి పెళ్లి చేస్తే అభం శుభం తెలియని ఒక పసి బిడ్డని అనాథని చేయటం నాకిష్టం లేక ఒప్పుకుంటున్నాను. మందారాన్ని ఇక్కడే ఉండనివ్వండి. మీకన్నా ఎక్కువ మాకేం తెలుసయ్య గారు. మీ మాట మీద విలువ ఉంచి వెళ్ళిపోతున్నాం. వస్తాం అయ్యా. జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. పదమందారం. రామందారం. రాజు, చిన్నయ్య, నువ్వు వెళ్ళి ఓటర్ లిస్టు చూపించు. అలాగే.